వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. సూపర్ స్టార్, ఐకాన్ స్టార్ ముందుగా వచ్చేది ఎవరు? సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం గుంటూరు కారం అంటూ థియేటర్స్ లో వచ్చి సక్సెస్ సాధించాడు. కానీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో చరిత్ర సృష్టించాడు. పుష్ప 2 మూవీకి సీక్వెల్ గా పుష్ప 3 కూడా అనౌన్స్ చేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ క్రేజీ చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నాయి. ఇంతకీ వీరిద్దరూ కొత్త సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడు? ముందుగా థియేటర్స్ లోకి వచ్చేది ఎవరు? సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్టే 1000 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదండోయ్, ఈ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందనేది ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్. ఇటీవల ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తూ ఉండటం విశేషం. మరి ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడంటే ఏప్రిల్లో అని సమాచారం. ఐకాన్ స్టార్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇటీవల ముంబై వెళ్లి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలవటం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు. ఈ క్రేజీ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్లోనే సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఇంతవరకు రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో ఈ మూవీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రామాయణంతో టచ్ ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు సంవత్సరంన్నర పట్టొచ్చు అనేది అంచనా. అయితే మహేష్, అల్లు అర్జున్ ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారంటే ఐకాన్ స్టార్ అనే టాక్ వినిపిస్తోంది.